మూడవ రోజు ఉదయం సమాధి ఖాళీగా ఉంది. రాయి తొలగిపోయింది. అది కేవలం ఒక అద్భుతం కాదు, దేవుని శాశ్వత ప్రణాళిక నెరవేర్చబడిన క్షణం. బైబిల్ గ్రంథం చెప్తుంది, లోక 24:6, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిపోయాడు. క్రీస్తు పునరుత్థానం అంటే మరణంపై సంపూర్ణ విజయం. శిలువపై యేసు ఇది పూర్తి అయింది అని చెప్పినప్పుడు అది ఒక ఓటమి కాదు, పాపంపై గెలుపు. మరి యోహాను 11:25 చూస్తూ ఉన్నాం, నేనే పునరుత్థానమును జీవమును. ఈ వాక్యం కేవలం మాట కాదు, జీవించే సత్యం. క్రీస్తు లేచాడు అంటే మన పాపాలు క్షమింపబడ్డాయి, మనకు కొత్త జీవితం దొరికింది, మనకు నిత్య ఆశ లభించింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునరుత్థానం మనకు 3 గొప్ప సత్యాలు నేర్పుతుంది: పాపంపై విజయము, మరణంపై విజయము, క్రొత్త జీవితము. కొలసీలకు రాయబడిన లేఖ 3:1 మనం కూడా కొత్త జీవితం ప్రారంభించాలి. మన జీవితాల్లో కూడా ఎన్నో సమాధులు ఉంటాయి, ముగిసిపోయిన ఆశలు, విరిగిపోయిన కలలు. కానీ క్రీస్తు పునరుత్థానం చెప్తుంది, దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. నీ జీవితంలో చీకటి ఉందా, ఆయన వెలుగు ఇస్తాడు. నీవు నిరాశలో ఉన్నావా, ఆయన ఆశనిస్తూ ఉన్నాడు. నీవు బంధంలో ఉన్నావా, ఆయన విముక్తి ఇస్తాడు. భయపడకుడి, మత్తయి 28:5. పునరుత్థాన సందేశము మొదటి మాట, భయపడకు, ఎందుకంటే జీవించే క్రీస్తు నీతో ఉన్నాడు. ఇది కేవలం ఒక చరిత్ర సంఘటన కాదు, ఇది నీ జీవితానికి సంబంధించిన సత్యం. క్రీస్తు లేచాడు అంటే నీ జీవితానికి కొత్త ఆరంభం వచ్చింది. కాబట్టి ఈరోజు పాత జీవితాన్ని వదిలేసి, పాపాన్ని దూరం చేసి విశ్వాసంతో ముందుకు సాగు. ఎందుకంటే సమాధి ఖాళీగా ఉంది అంటే ఆశ సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటూ మనం విజయ గీతాలు పాడాలి, విజయ భేరి మ్రోగించాలి, విజయనాదాలు చేస్తూ ప్రభు సమాధి నుంచి లేచారని ప్రపంచమంతా కూడా మనం ప్రకటించేటువంటి కొత్త జీవితం జీవించడానికి ప్రారంభిస్తూ, మొదటగా విజయనాదాలు చేస్తూ, జయ జయనాదాలు చేస్తూ, హల్లెలూయా గీతాలు పాడుతూ ప్రభువును ప్రపంచమంతా కూడా వేన్నోళ్ళ పొగుడుదాము. హ్యాపీ ఈస్టర్, క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు అంటూ మనమంతా కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో మరి జరుపుకునే ఆనందంలో మన యొక్క నూతన జీవితాన్ని జీవించ ప్రయాసపడదాము. నేనే పునరుత్థానమును జీవమును యోహాను 11:25 విన్న విధంగా నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. మరి క్రీస్తు పునరుత్థానం అంటే మరణంపై సంపూర్ణ విజయము. మరి లూకా 24:6 వింటున్నాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిపోయాడని.